అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కువ సీట్లు సంపాదించాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా ట్రై చేస్తుంది, తెలుగుదేశం కూటమి. అయితే ఈ పార్లమెంటు పరిధి మా కంచుకోటగా వైసీపీ భావిస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ స్వీప్ చేసింది. సో ఈసారి ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందో చూద్దాం. అరకు పార్లమెంటు తీసుకుంటే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, అలాగే రంపచోడవరం ఇవన్నీ కూడా రిజర్వ్డ్ ప్లేస్లే అనమాట. సో పాలకొండ తీసుకుంటే కనుక వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, కురుపాం వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది, పార్వతీపురం వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది, సాలూరు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది, అరకు వ్యాలీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం కూటమి తరఫున కొద్దిగా పోటీ అనేది ఎదురవుతుంది. సో ప్రస్తుతానికైతే వైసీపీ ఎడ్జ్లో కనపడుతుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో. పాడేరు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది, అలాగే రంపచోడవరం ఇక్కడ కూడా వైసీపీ గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు క్లియర్గా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్క సీట్లో మాత్రం టైట్ ఫైట్ ఉంది, ప్రస్తుతానికి వైసీపీకే ఎడ్జ్ ఉంది. సో ఈ పార్లమెంటు పరిధిలో ఆల్మోస్ట్ ఈసారి కూడా వైసీపీ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అంచనాలు అనేవి అన్ని సర్వేలు వేసినాయి. అరకు పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా స్వీప్ దిశగా వైసీపీ ఉంటుందనే అంచనాన్ని తెలుగుదేశం ఫేవర్గా ఉండే సర్వేలు కూడా అదే అంచనా వేసాయి, అలాగే వైసీపీకి ఫేవర్గా ఉండే సర్వేలు కూడా ఆల్మోస్ట్ అదే అంచనాలు వేసినాయి. ఇక్కడ వైసీపీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందనే టాక్ ఉంది. సో ఖచ్చితంగా ఈసారి కూడా స్వీప్ దిశగానే అరకు పార్లమెంటు పరిధిలో వైసీపీ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అరకు పార్లమెంటు కూడా చాలా ఈజీగా మంచి మెజారిటీతో వైసీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.